హలో వదిన, బాగున్నారా? మేము బాగున్నాం వదిన. మొన్న ఫంక్షన్లో పాప కట్టుకున్న చీర చాలా బాగుంది కదా, కలర్ అయినా డిజైన్ అయినా. మరేను కూడా ఒకటి తెప్పించరా? వదిన, అట్లనే మంచి మోడల్ డ్రెస్సెస్ ఉన్నా కానీ పంపించండి వదిన. కాలేజ్కి వెళ్ళిన అమ్మాయి కదా, మంచిగా నీట్గా కనిపించాలి. సరే వదిన, ఉంటా మరి. పంపించండి తప్పకుండా. అసలు ఇంట్లో నాకు అసలు మర్యాద విలువ అసలు ఏమీ లేదు. అసలు నేను ఒక్క రూపాయి అడిగితే కూడా ఇవ్వదు. దానికి మాత్రం ఆర్డర్ పెట్టి చీరలు, శారీస్లు, అది ఇది డ్రెస్సులు అని. అసలు మగ పుట్టుకి నాకు మర్యాద లేదు ఇంట్లో. ఈరోజు ఏదైతే అదవ్వని తాళపేడో తేల్చుకుంటా. అరే ఏమైందిరా, అంత చిరాగ్గా ఉన్నావు? నాడు టిఫిన్ ఏం తిందు కానీ కాలేజ్కి టైం అవుతుంది. అమ్మ ఆగవే. ఏంట్రా నీ గోల పొద్దున్నే? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అన్ని అక్కకే ఇస్తున్నావు. అసలు నేను నీ కొడుకునా కాదా? చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్తుంటే దానికేమో 2 రూపాయలు ఇచ్చేదానివి, నాకేమో ఒకే 1 రూపాయి ఇచ్చేదానివి. అది కాలేజ్కి వెళ్తున్నప్పుడు దానికి స్కూటీ కొనిచ్చావు, నాకేమో నాన్న పడిన డొక్కు సైకిల్ ఇచ్చావు. అసలు నేనేమన్నా అంగట్లో దొరికానా, ఏదైనా చెత్త కుక్కలో దొరికానా? నోర్మయ్, ఏం మాట్లాడుతున్నావురా? బుర్ర పనిచేస్తుందా? అయినా అక్కకి పెళ్లి చేసి పంపేదాకా తన బాధ్యత మొత్తం మనదే కదా, ఆ తర్వాత ఈ ఆస్తి మొత్తం నీదే కదరా. అమ్మా, వాడి మాటలు మనకేం కొత్త కాదు కదా, అవేం పట్టించుకోకు నువ్వు. అసలు వదిలేయాలా? నిన్నేమో గారాబంగా చూసుకున్నారు, నన్నేమో గాలికి వదిలేశారు. నిన్నేమో మహారాణిలా నెత్తిన పెట్టుకున్నారు, నన్నేమో బిచ్చగట్లా చూస్తున్నారే. నోర్మయ్, ఏంట్రా మాటలు? రేపటికి ఆస్తులని నీవే కదా. ఉన్నాయమ్మా పెద్ద ఆస్తులు, ఇచ్చేస్తారు ఇక నాకు అన్ని. ఉన్నదో ఈ చిన్న కొంప. అక్కడెక్కడో అడుగులు 50,000 పెట్టి ఫ్లాట్ కొన్నారు, అక్కడ ఇల్లు పెట్టడానికి ఇంకో 50 ఏళ్ళు. అప్పటి వరకు నేను ఉంటానో పోతానో నాకే తెలియదు. చదువుకోమంటే పాస్ మార్కులు దాటవు గాని చదువు అలా ఉంది నీ చదువు. అయినా నీ ఆలోచనలన్నీ నీ భవిష్యత్తుపై పెట్టరా. అమ్మా మహాతల్లి, నువ్వు నా భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. నీ ఇష్టం, నీ చావు నువ్వు చావు. చస్తాలే, మీకు కూడా అదే కదా కావాలి. నేనున్నా లేకున్నా ఒకటే అని. దేవుడా, నన్ను ఎందుక ఇంకా బతికించావు? వెదవ, స్నానం చేసుకొని టిఫిన్ చేయి. ఏముండే? ఉప్మా చేసిన. నెయ్యి జీడిపప్పు వేసావా? వేసానులే. అయితే కొమ్మాల్సింది. తొందరగా నేను కాలేజ్ పోతున్నా. సరే, ఇల్లు జాగ్రత్త. ఏదవా ఏంటి పిలుస్తూ వెళ్ళిపోతున్నావు? పిలిచావా? సారీని, నేను ఏదో ఆలోచిస్తూ వెళ్తున్నా. అంతలా ఏం ఆలోచిస్తున్నావే? నా ఆలోచన అంతా నా తమ్ముడు కోసమే. అమ్మ అన్నీ నాకే ఇస్తుందని రోజు రోజుకి అమ్మ మీద నా మీద కోపం పెంచుకుంటున్నాడే. ఎవరు? తమ్ముడు ఫోన్ చేస్తున్నాడే, కోపంలో ఉన్నాడో ఏమో. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడి చూద్దాం. హలో. సారీ అక్క, ఏదో కోపంలో మాట్లాడేసా. నీకు తెలుసు కదా నాకు ఆకలిస్తే కోపం వస్తుందని. తిన్నావా? ఇందాకే తిన్నా అక్క, కానీ నువ్వు మనసులో ఏం పెట్టుకోకే. నేనేం మనసులో పెట్టుకోలేరా. సరే అక్క, బాయ్. సరే మరి, బాయ్. అక్క తమ్ముడు అన్నాక ఇంట్లో ఆ మాత్రం గొడవలు అవుతాయి. మీకు ఇంకా నయం, మా అన్న అయితే బేవర్స్. వాడు నేను 500 అడిగితే వాడు 500 అడుగుతాడు. ఇవన్నీ కామన్ లేకపోతే కాలేజ్ టైం అవుతుంది వెళ్దాం. అమ్మా, ఈ మధ్య అస్సలు గుడికి రావాలనిపించట్లేదు. చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను. అసలు మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏమో. ఏ గుడికొచ్చి గంట కొట్టవా? జేబులో అన్ని 100 రూపాయల నోట్లే ఉన్నాయి, కాయిన్స్ కూడా లేవు. 7 రూపాయలు ఉన్నాయిగా, ఇవి వేసేస్తా. 7 రూపాయలు వేస్తున్నా. 7 వేస్తే ఏం చెడు జరగదు కదా, పర్లేదు.
గుర్తుపట్టావా ప్రశాంత్? నేను వచ్చింది ఇంకా నీ టైం అయిపోయిందని చెప్పడానికి. అందుకే నీ కాళ్ళు కదలట్లేదు, నోరు లేవట్లేదు. ఇంకా నీ టైం అయిపోయింది ప్రశాంత్. అమ్మా, భవానీ మాత, తప్పైపోయిందమ్మా, నన్ను క్షమించు. నీ జీవితానికి సరిపడా చాలా పాపాలు తప్పులు చేశావు. నీ లెక్క ఇక్కడితో ముగిసింది. అమ్మా, నన్నేం చేయొద్దమ్మా, నన్ను చంపొద్దు. నాకేదనైతే మా అమ్మ గుండె పగిలి చచ్చిపోతుంది. కన్న కొడుకు ఏదో సాధిస్తాడు, ఏదో చేస్తాడు అని చెప్పి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. నన్ను ప్రాణాలతో వదిలే తల్లి. నిన్ను ఎందుకు వదిలేయాలి చెప్పు? పొద్దున్నే నీ గుడికి వచ్చి నీ హుండీలో 7 రూపాయలు వేశానమ్మా. డబ్బులు వేసినా అంటే నేను డబ్బులు వేయమన్నానా? తప్పేనమ్మా, నువ్విచ్చిన డబ్బులు నీకే తిరిగి ఇవ్వడానికి నేనెవరినమ్మా? ఈ ఒక్కసారికి నన్ను ప్రాణాలతో వదిలేయమ్మా దయచేసి. మాటి మాటికి చస్తే బాగుండు, ఏదన్నా అయితే బాగుండు, ఎందుకు పుట్టించావని మా దేవుళ్ళని అంటున్నావు కదా. అందుకే నీ టైం అయిపోయింది, తీసుకెళ్ళడానికి వచ్చా. చచ్చే టైం వచ్చేసరికి ప్రాణం మీద ఆశ కలిగిందా? అమ్మా, ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి. ఈ ఒక్కసారికి నన్ను ప్రాణాలతో వదిలేయమ్మా దయచేసి. నీ టైం అయిపోయిందని అంటున్నా కదా. నీ శరీరాన్ని వదిలేసి ఆత్మల నా వెంట పద. నేను చేసిన తప్పులకి పాపాలకి నువ్వు వచ్చి నన్ను చెప్పుతో కొట్టేయాలమ్మా. ఇంకొకసారి నేను తప్పు చేస్తే నువ్వు కనపడకుండా వచ్చి నన్ను చెప్పుతో కొట్టేయాలమ్మా. కానీ ఈ ఒక్కసారికి నన్ను ప్రాణాలతో వదిలేయమ్మా. నీకు దండం పెడతాను. ఈ ఒక్కసారి నన్ను వదిలే తల్లి, వదిలే తల్లి, నన్ను వదిలే, నన్ను వదిలే తల్లి, నన్ను వదిలే అమ్మా, నన్ను వదిలేయమ్మా, నన్ను చంపొద్దు, నన్ను వదిలేయమ్మా, అమ్మా, నన్ను వదిలే. అరే ఏమైందా? ఇక నీ టైం అయిపోయింది ప్రశాంత్. లేచి కూర్చో ప్రశాంత్. ఆయన ఎవరికి దండం పెడుతున్నావురా? ఈ అమ్ముండగా నీకేమైంది? లేచి మొహం కడుకో, అక్కడిని కూడా నిద్రలేదు. నీ టైం అయిపోయింది, తీసుకెళ్ళడానికి వచ్చా. అమ్మా, నువ్వు వచ్చి నిద్ర లేపకపోయి ఉంటే అసలు నిద్రలోనే చచ్చిపోయానేమో అనుకున్నానే. నువ్వు వచ్చి లేపి మళ్ళీ ప్రాణం పోసినట్టు అనిపించిందే. అరే లే, ఏదైనా కలకన్నావా? లే, వెళ్ళి మొహం కడుకో, టిఫిన్ చేద్దాం కానీ.